పరిస్థితి కూడా ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హిమాయత్ నగర్ గ్రామం నుండి వచ్చామండి. అంటే ఎప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు? ఎప్పటి నుంచి అంటే చాలా రోజుల నుండి ఉంది. మేము ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ. మేము ఇక్కడ అయితే ఇంతకుముందు చాలా రోజులు ఉంది. మా ఇంటి దేవత ఇలా వెళ్ళిపో అని చెప్పాలి. మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లి. మా కుమరోళ్ళకు మెయిన్ దేవత ఎల్లమ్మ తల్లి. ఫస్ట్ బోనం ఎక్కించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ఏమైనా ఏం చెప్తారు మీరు? మాది హిమాయత్ నగర్ కుమ్మరి సంఘం హిమాయత్ నగర్ నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. ఇక్కడ చాలా బాగా అయితే బోనాలు తొలి బోనం ఆడపడుచులు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 30-35 మంది దాకా వచ్చాం. బోనం తీసుకొని వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది? చాలా సంవత్సరాల నుంచి వస్తాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం, అమ్మవారికి బోనాలు సమర్పించడం? చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి చాలా మంచిగా. ఈసారి ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి చెప్తారా? ఈసారి కూడా ప్రతిసారి బాగా చేస్తారు. ఈసారి కూడా బాగా అరేంజ్మెంట్ చేశారు అన్న. ఏం చెప్తారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అమ్మ. ప్రతి ఇయర్ మేము సంఘం తరపు నుంచి చాలా 30 మెంబర్స్ దగ్గర కూర్చున్నాం. చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. ఓకే. బాగా అనిపిస్తుంది నాకు ఇట్లా రావడం. ఫస్ట్ టైం. ఎన్నిసార్లు సమర్పించారు మీరు అమ్మవారికి బోనం? ఇది ఎన్నోసారి? ఫస్ట్ టైం. అంటే మొక్కున్నారా బోనం సమర్పించుకుంటామని? ఇది సంఘం తరపు నుండి చేస్తున్నాం మేము. ఓకే. అట్లా కోరికలు ఏమైనా కోరుకున్నారా? అంటే అమ్మవారు ఎప్పుడు కూడా కోరికలు నెరవేరుస్తున్నట్టు చెప్తున్నారు. నెరవేరుస్తుందని చెప్తారు. కోరుకున్నాము, నెరవేరినవి కూడా. అందుకే బోనం సమర్పించుకుంటున్నాం. మహిళలు 100 మంది ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు అనేవి ఇంతకుముందు విధంగా ఏర్పాటు చేసినట్టుగా చాలా బాగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు అనేది మా సొంత నిధులతో ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారం అందకున్నా ఆర్థికంగా మా వివిధ సంఘాల నుండి మేము ఏర్పరచుకున్నటువంటి నిధితోటి మేము ఈ యొక్క బోనాల కార్యక్రమము ఏర్పాటు చేస్తున్నాము. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మరుసటి సంవత్సరం వచ్చే సంవత్సరం అయినా సరే మాపై దయ ఉంచి కరుణ ఉంచి ఈ యొక్క బోనాల ఉత్సవానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించి దీనికి కొంచెం నిధిని కేటాయించాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ సహకరిస్తున్నటువంటి ఇక్కడ లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు ఈ యొక్క స్టేజ్ని కూడా సహకరించి వారికి మధ్యాహ్నం వరకు వెకేట్ చేయమని, అదేవిధంగా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని ఉదయాన్నే నిర్వహించి ముగిస్తున్నాము. అందుకు సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సంఘాల నుంచి ఎంతమంది బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటున్నారు? అమ్మవారికి సమర్పించడానికి ఈ రోజు 516 బోనాలు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 516 బోనాలు కూడా అయిపోవచ్చినాయి. ఈ రోజు భారీ ఎత్తున మహిళలు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మహిళా మనులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ గోల్కొండ కుమ్మర్ల బోనాల ఉత్సవ సమితి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తేనమ్మా. ఈ జన్వాడ గ్రామం, శ్రీరాములు నా పేరు. జన్వాడ గ్రామం నుంచి వచ్చాము మేము. రాష్ట్ర కుమ్మరి స్థాయిగా మొత్తం బోనాలు తీస్తున్నాం. ఈరోజు 516 బోనాలు తీస్తున్నాం. తొలి బోనం కుమ్మరోళ్ళది పెద్ద సంఖ్య, పెద్ద ఎత్తున తీయగలుగుతున్నాం. బంగారు బోనము ముందుగా జగదాంబ అమ్మవారికి సమర్పించుకుంటారంటూ కూడా చెప్తున్నారు కదా ఇక్కడ. మరి కుమ్మరి బోనాలని ఇప్పటికే చాలా వెళ్ళడం జరిగింది. మరి బంగారు బోనం యొక్క ప్రత్యేకత గురించి ఏం చెప్తారు? మార్నింగే తీసాం మేడం, అది 7 o'clock. బంగారు బోనం తీసిన తర్వాతనే ఇప్పుడు ఇవంతా తీస్తున్నాం. అంటే బంగారు బోనంకి గల కుండ బోనంకి గల తేడా ఏంటంటే? బంగారు బోనం అనేది వీళ్ళు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు మేడం. మేము కుమ్మరోళ్ళము మట్టి కుండలో ఏర్పాటు చేసినటువంటి కుండలోనే మేము బోనము నైవేద్యం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తాము. అది ఉదయాన్నే ముగించేసాము. బంగారు బోనము ఇక్కడ లోకల్ వాళ్ళు చేస్తారు మేడం. దాని గురించి ఈ రోజు ప్రధాన కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. తొలి బోనం సమర్పణ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాల సమర్పణ, ఇక ఎంతో మంది డోళ్లు చప్పుళ్లతో తొట్టెల ఊరేగింపు, అదేవిధంగా పోతురాజు విన్యాసాలు కూడా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. ఇక డప్పు వాయిద్యాల మధ్య కూడా తెలంగాణ బోనాలు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇంకా అదేవిధంగా ప్రత్యేక పూజలు, మహామంగళారతి ఈరోజు ఉదయం 7 గంటలకే స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దాదాపు ఎక్కడెక్కడ నుంచో కుమ్మరి సంఘాల వాళ్ళు ఇక్కడికి రావడము, అమ్మవారిని దర్శించుకోవడం, బోనాలు సమర్పిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి తెల్లవారుజామునే 6 గంటల నుంచి ఇక్కడ కార్యక్రమాలు అనేది మొదలైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ సంఖ్యలో భక్తులు కూడా దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వేలాది ఆలయాల్లో బోనాల ఉత్సవాలు కూడా జరగనున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. భక్తుల కోసం ట్రాఫిక్ భద్రత
తాగునీరు ఏర్పాట్లతో పాటు వైద్య సేవలు, పరిశుద్ధ్యం వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేపట్టిందని చెప్పొచ్చు. ఇంకా భారీ పోలీస్ బందోబస్తుతో పాటు షీ టీమ్స్ ట్రాఫిక్ డైవర్షన్ల కోసం అమలు చేసినట్టుగా కూడా పూర్తిగా అయితే తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో తెలంగాణ సంస్కృతి, భక్తి సాంప్రదాయాలు కూడా మొదలైపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి బోనాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వచ్చే కొన్ని వారాల పాటు కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా అమ్మవారి నామస్మరణ, డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాలు, భక్తుల సందడితో కూడా కొలువై ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు కూడా అమ్మవారిని